హలో అండి. వీడియోలో నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం అనేసి వీడియో చేశాను. ఇందులో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి. అయితే కొంతమంది మ్యాథ్స్‌కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మేము కొంచెం సమ్స్ చెప్పండి, ఈజీ ట్రిక్స్ మాకు మీరు చెప్పేది అర్థమవుతుందని ఎక్సెట్రా మెసేజ్ చేస్తున్నారండి. కానీ నేను దానికి రెస్పాండ్ కాలేకపోతున్నాను. ఎందుకంటే నేను కూడా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళే. సో ముందుగా ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి కొంచెం గైడ్‌లైన్స్ ఇద్దాం. వాళ్ళు కూడా మ్యాథ్స్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలనేసి వీడియో చేశాను. ముందుగా ఈ వీడియో మీరు క్లియర్‌గా చూడండి. చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఈ వీడియోకి. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా మీరు నాన్ మ్యాథ్స్ నేను అన్న థాట్ తీసేయాలండి ముందుగా. ఎందుకంటే మ్యాథ్స్ బాగా చేసేవాడు ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు, ఎస్‌జీటీకి వచ్చినవాడు మీలాగే 10థ్ వరకు చేస్తాడు సమ్స్. వా మీరు బైపీసీ సైన్స్ అయినా అదే సైన్స్ అండ్ సోషల్ అయినా సరే మీరు కూడా 10థ్ వరకు మ్యాథ్సే చేస్తారు. సో అలాగే ఎస్సీ వాళ్ళకి కూడా టెట్‌కి మ్యాథ్సే ఉంటుంది. సో ఏంటంటే ఎవరైనా సరే ఎవ్రీవన్ 10థ్ క్లాస్ దాటే హయ్యర్ సెక్షన్స్‌కి వెళ్తూ ఉంటారు. సో మనకు మ్యాథ్స్ అన్నది 10థ్ వరకు ఉన్నది. పెద్ద సిలబస్ ఏం కాదు. నాన్ మ్యాథ్స్‌కి అన్నది పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. మీరు ముందే థాట్ తీసేయండి. వాడు నాకన్నా గొప్ప అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండకూడదు. మనకు మనమే గొప్ప అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంచుకోవాలి. నాకు నేను చేయగలను, నాకు నేనే గొప్ప, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ మనకు తగ్గుతాయో ఆటోమేటిక్‌గా మనం డౌన్ పడిపోతాం. పక్కనోడు మనం పక్క నుంచి ఎగిరిపోతాం. అదే హైయెస్ట్ ఒక హై ప్లేస్‌కి వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు అలా అనుకోకూడదు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. వాడు 10థ్ చదివాడు, నేను 10థ్ చదివాను. వాడికి 10థ్‌లోంచి సమ్స్ వస్తే నాకు 10థ్ వరకు ఉన్న సమ్స్ వస్తాయి. నేను ఎందుకు చేయలేను అన్న కాన్ఫిడెన్స్ ఒకటి పెంచుకోవాలండి మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్ అన్నది ఎవడో చదవమని చెప్పడు మిమ్మల్ని. ఒక సార్‌ని తీసేసుకొని ఆయన గైడ్‌గా తీసుకొని మీరు ఫాలో అయిపోతూ ఉంటారు. అది మంచిదే. కానీ అలా ఫాలో అవ్వడం కన్నా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకసారి తీసి మొత్తం అన్నీ చదివేశారనుకో 1, 2 రోజులు పడుతది. మరి డెప్త్‌గా మీరు లెక్కలేం చేయరు కాబట్టి పైన ఈ గుణకారం ఉందండి. గుణ్యం, గుణకం అలా ఉంటాయి కదా! అవి లేకపోతే సంకలనం ఉంది. వియోగం, వియోజకం అని ఉంటాయి కదా! సో అలాంటి పాయింట్స్ అల్లా మీరు నోట్ చేసుకోవడమో లేదంటే ఒక మెటీరియల్ కొన్నారనుకో మీరు అందులో ఉండొచ్చు మేబీ. కానీ దాని బదులు మీరు నోట్ చేసుకున్నదే బాగా గుర్తుంటుంది. మీ చేత్తో మీరు రాసిందే బాగా గుర్తుంటుంది. సో ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి. దాంట్లో అక్కడ ఎవరెవరి గురించి ఇచ్చాడు. ఇప్పుడు శకుంతలాదేవి గారు ఉన్నారు. కంప్యూటర్ మైండ్ అంటారు ఆవిడని. సో అలాంటి ఆవిడ కోసం మీరు చూడడం అంటే అలాంటి కాన్సెప్ట్లు అక్కడక్కడ ఇస్తూ ఉంటాడు. టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఇస్తూ ఉంటాడు. అలాంటి సున్నాలు ఎవరు కనుగొన్నారని ఎక్సెట్రా. అలాగే ఇంకా కొన్ని ఉంటాయి కదా! సరి సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయి, బేస్ సంఖ్యలు ఏంటి, అలాగే ఇంగ్లీష్‌లో వేటిని ఏ లెటర్స్‌తో సూచిస్తారు అని ఎక్సెట్రా ఉంటాయండి. సో అవన్నీ మీకు తెలియాలంటే ఒకసారి టెక్స్ట్ బుక్ అంతా మీరు ఒకసారి చూసేయాలి. చూసేసిన తర్వాత టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉంది, దాంట్లో కంటెంట్ ఎలా ఇచ్చాడని మీకు తెలుస్తది. నార్మల్‌గా మీరు సైన్స్, సోషల్ ఎలా చదువుతారో అలాగ ఒకసారి మొత్తం అంతా చదివేయండి. లెక్కల జోలికి వెళ్ళకుండా మొత్తం చదివేయండి. అది చదివేస్తే ఒకటి అయిపోతది. అయిపోయిన తర్వాత మీకు నచ్చిన సారండి. సార్ అంటే మన ఫ్రెండు చెప్పాడు. "ఈ సార్ తురుమురా, తోపు చెప్పేత్తన్నారు. నాకు బాగా అర్థమైపోతుంది" అంటాడు. అలాగని మీరు ఆ సార్‌ని తీసుకోవాలని ఏం లేదు. అది మీ మైండ్‌కి ఎవ్రీవన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్‌కి ఒక్కొక్కసారే అర్థమవుతాడు. ఆయన టాప్ ఫ్యాకల్టీ అయితే ఆయన చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేసే మైండ్ మీకు ఉందా లేదా? అసలు ఆయన స్పీడ్‌కి మీరు సెట్ అవుతారా లేదా? అసలు మీ స్పీడ్‌కి ఎవరు సెట్ అవుతారు అన్నది చూసుకోవాలండి. సో ఇప్పుడు మనం చూస్తే మన ప్లాట్‌ఫామ్స్ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో చూసినట్లయితే చాలా మటికి సార్స్ చెప్తున్నారు. డెమో క్లాస్‌గా ఆయన తీసుకున్న తర్వాత మనం ఇంకో క్లాస్‌కి పర్చేస్ చేయడమో లేకపోతే కొంతమంది సార్స్ ఆల్రెడీ డీఎస్సీ రాసిన వాళ్ళు అదే జాబ్స్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది క్లాసెస్ పెట్టి ఓన్‌గా క్లాసెస్ రన్ చేస్తున్నారు. ఫ్రీగా యూట్యూబ్‌లో. వాళ్ళయి ఫాలో అయితే బెటరు. అది మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటదండి. అలా అనేసి ఎక్కువ బడ్జెట్‌లు పెట్టేయకండి. ఎందుకంటే అందరూ మ్యాక్సిమం ఇప్పుడు డీఎస్సీ ఇప్పుడు జాబ్‌కి కావాలనుకున్న ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. అండ్ ఆల్సో నేను కూడా. సో అందుకనేసి ఎక్కువ బడ్జెట్‌లు కాకుండా మీకెవరు యూజ్ అవుతున్నారు. పోనీ బడ్జెట్ ఎక్కువైనా మీకు ఎవరు యూజ్ అవుతున్నారు, ఎవరు తింటే నీకు బెటరు, నీకు ఎక్కువ మార్క్స్ రాగలవు అనుకున్న సార్ తీసుకోండి. తీసుకొని దాంతోపాటు ఏదన్నా ఒక మెటీరియల్ మ్యాథ్స్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా ఒకటి తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జాంపుల్స్.
తర్వాత ఇంకోటి నెక్స్ట్ మనం తర్వాత పాయింట్ చూసినట్లయితే నేను చెప్పే దాంట్లో డైలీ ఒక కాన్సెప్ట్ అండి. అంటే ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ ఉందనుకో, ఇప్పుడు దేని మీద అంటే ఇప్పుడు కూడికలు తీసివేతలు ఉన్నాయి, ఇంకో బాండమస్ నియమం ఉందండి. ఆ నియమం మీద ఎక్సెట్రా సమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మీరు కొన్న మెటీరియల్లో కొన్ని సమ్స్ ఉంటాయి, లేకపోతే టెక్స్ట్ బుక్లో కొన్ని సమ్స్ ఉంటాయి. సో దాన్ని మీరు ఓన్గా చేయడం ఒక గంట, రోజుకు ఒక గంట పెడితే సరిపోతుందండి. ఒక నెలన్నరలో మ్యాథ్స్ సెట్ అయిపోతాం. 10th క్లాస్ అంటే మనం అంతా చదివి వచ్చిన వాళ్ళమే. సిలబస్ మారినా సేమ్ అవే కూడికలు, అవే తీసివేతలు. సో మీరు ఆ మైండ్తో ఉండాలి, పాజిటివ్గా ఉండాలండి. ఇక నెక్స్ట్ బీ పాజిటివ్ అండి. ఇంకా బీ పాజిటివ్గా ఉండాలి. ఎక్కడైనా అవే మ్యాథ్స్. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాడు అంటాకి ఏం లేదు, మ్యాథ్స్ అనడానికి కూడా ఏం లేదు. ఎవరైనా 10th చదివే వస్తారు. సో నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. రోజుకు ఒక గంట 2 గంటలండి. మిగిలిన సబ్జెక్ట్స్ తర్వాత చదువుకోండి. కానీ ఎప్పుడూ ఒక రోజులో ఒక సబ్జెక్ట్ ఎప్పుడు చదవకూడదండి. ఎందుకంటే అది చదివేస్తారు, ఆ రోజు మీకు అర్థమైనట్టు ఉంటుంది. ఒక 2 days అయ్యాక మళ్ళీ అదే కాన్సెప్ట్ చదవాలంటే మీకు కొన్ని మర్చిపోతారు. అలా కాకుండా రోజుకొక 2-3 పెట్టుకొని అది చదివి మళ్ళీ అవే రివిజన్ ఒకసారి చేసి మళ్ళీ అవే వాటిలో కొత్త టాపిక్స్ చదువుకోండి, అది బెటర్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇప్పుడు దీర్ఘచతురస్రం చుట్టుకొలత, లేకపోతే చతురస్రం చుట్టుకొలత, అలాగే పైథాగరస్ సిద్ధాంతాలు, ఎక్సెట్రా చాలా ఉంటాయండి. సో అవన్నీ మీరు ఫార్ములాస్ అన్నది ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగు మీరు ఏం చేస్తున్నారు, కంఠస్థం పెట్టట్లే. ఇప్పుడు రచయిత ఉన్నాడు, ఎక్కడ అమ్మఒడి ఉందండి, ఎగ్జాంపుల్ అమ్మఒడి ఏ క్లాసు, 6th క్లాస్లో ఉందో క్లాస్లో. దానికి ఎవరు రచయిత, బాడిగా నరసింహారావు గారు, ఆయన అనేసి చెప్తాం. లేదంటే ఇక్కడ ఏ దేశం ఏగినా రాయవరం సుబ్బారావు గారండి. సో ఏముంది అక్కడ మనం బట్టి పెడతాం, ఏ దేశం ఏగినా రాయలపల్లి సుబ్బారావు గారు అనేసి మనకు ఒక బట్టి పట్టే విధానం, కంఠస్థం చేసే విధానం ఉంటుంది. అలాగే మనం మ్యాథ్స్ కూడా ఏం చేయాలంటే ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ఉందంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని ఒకటి వస్తుంది మనకి. సో అలాగా కొంచెం కంఠస్థి పెట్టడానికి ప్రయత్నించండి. డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు, దాంట్లో ఫార్ములా, రోజుకో సిద్ధాంతం కంఠస్థి పెట్టేసేయండి. మ్యాథ్స్ చేసే వాళ్ళందరూ అదేనండి, వాళ్ళు ఎప్పటి నుంచో చేయడం వల్ల, అదే ప్రాక్టీస్ వల్ల ఈజీగా చేసేస్తుంటారు అదే. ఇప్పుడు ఏదైనా సమ్ ఇచ్చాడనుకో, చతురస్రం ఇచ్చాడనుకో, ఇక్కడ వైశాల్యం అడిగాడు, చతురస్రం వైశాల్యం అడిగాడు, భుజము స్క్వేర్ అనేది వాళ్ళకి ఎలా గుర్తొస్తుంది, వాళ్ళు ఇప్పటి నుంచి చేయడం వల్ల గుర్తొస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళం కాబట్టి మ్యాథ్స్ టచ్ చేయం కాబట్టి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. చతురస్రం వైశాల్యం భుజము స్క్వేర్, చతురస్రం చుట్టుకొలత 4a, అదే 4 భుజం అనేసి ఉంటుంది కదండి. సో ఆ విధంగా మనం కొంచెం బట్టి పట్టడం, కంఠస్థ పట్టడం చేయాలండి మ్యాథ్స్ ఫార్ములాస్. లేదంటే ఒక పేపర్ తీసుకోండి, ఇవి వస్తున్నాయి కదా స్టిక్కర్ పేపర్స్, శుభ్రంగా రాసేయండి ఫార్ములాస్. అవి మీకు చదువుకునే ప్లేస్, లేదంటే మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ మీరు రోజు చదువుకునే రూమ్లో అక్కడ అతికిచ్చేసేయండి. రోజు మార్నింగే చూడండి, దాన్ని ఇంకా ఒకసారి చదవండి సరిపోద్ది. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి చూడండి, చదవండి. ఏదో చిన్న పాట అవుతుంది, జస్ట్ ఏదో టైం పాస్గా అవుతుంది, మీకు కూడా బాగా గుర్తుండిపోతుంది మైండ్లో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రాక్టీస్ అండి. చెప్పాను కదా ఇందాక, టెక్స్ట్ బుక్స్ అవి తీసుకుంటారు కదా, దాని ద్వారా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎందుకంటే రోజుకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే చెయ్యి తిరుగుతుంటుంది. ఫార్ములా అనేటప్పటికి పొద్దున్నే మీరు ఒక ఫార్ములా చూసారు గోడ మీద, ఆ ఫార్ములా ఇక్కడ లెక్క వచ్చింది. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ త్రిభుజం వైశాల్యం అడిగాడు, ఆ భూమి ఏంటి ఎత్తు నిన్న మార్నింగ్ చూశాను, ఓకే అని ఫార్ములా హెత్తర్ చేసేస్తారు. ఒక ఫార్ములా సెట్ అయిపోతే ఎగ్జామ్లో అలాంటి బిట్ వస్తే మీ లెక్కి చేసేస్తారు ఈజీగా. ఇంకా అక్కడి నుంచి దాటేం రావండి, 10th క్లాస్ వరకే కాబట్టి దాటి రావు. కాబట్టి మీరు ప్రాక్టీస్ రోజు కూడా ప్రాక్టీస్ చేయండి ఒక గంట, అండ్ ఒక ఫార్ములా రోజు మార్నింగే ఒక గోడకు అతికిచ్చేసుకొని చదివేయండి. సో ఈజీ అండి. ఇక చెప్పాలంటే ఇక మెయిన్గా మీలో ఉన్న భయాన్ని తీసేయాలండి. ఎటువంటి ఫియర్కి మీరు లోన్ అవ్వకూడదు, కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకోవాలండి. అలానే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను చెప్పను, మీ కాన్ఫిడెన్స్ మినిమం ఉండాలి. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని అన్నది ఉండకూడదు. మ్యాథ్స్ ఎంపీసీ వాడు 10th చదువుతాడు, నేను 10th చదివే అయ్యాను, నేను ఎందుకు చేయలేను అన్నది మీలో రావాలండి. సో ఆ విధంగా నాకు తెలిసిన ఈ 7 స్టెప్స్ మీతో చెప్పానండి. సో ఇవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఇవి తీసుకొని పాటించండి, లేదండి మీ ఇష్టం, అది మీ ఓన్ అనమాట. మీ లైఫ్ అనేది మీకు జాబ్ రావాలన్నది మీ చేతుల్లో ఉంది, అది మీ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు.
కానీ నాకు తెలిసినవి కూడా కొన్ని చెప్దాం. నన్ను నమ్మి ఒక 1600 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఎంతో కొంత చెప్పాలి. మెసేజ్లు కూడా అది కమెంట్స్ కూడా నేను రెస్పాండ్ అవ్వట్లేదు. సో అందుకనేసి ఈ వీడియో చేశానండి. అది మీ ఇష్టం, మీరు ఏది తీసుకోవాలన్నా అది మీ చేతుల్లో ఉన్నదే. ఎవరు ఏ బలవంతం ఉండదండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. బీ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. నెగిటివ్ థాట్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు చెప్పినట్లయితే ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్స్ అవి ఇవి పెట్టుకోకుండా పోనీ డిస్కషన్ ఓన్లీ స్టడీ పర్పస్ అని డిస్కషన్స్ పెట్టుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనకి టైం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇచ్చారు. సో అందుకనేసి దీనికి తగ్గట్టుగా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్టుగా పాటించండి. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మనం ఫేస్ చేస్తూ చదివినప్పుడే దాన్ని చూస్తూ ఇంకా మనం మోటివేట్ తీసుకొని ఇంకా బాగా చదవాలండి. చాలామంది లైఫ్లో చాలా రకాల ఇబ్బందులు ఉంటాయండి. సో అందుకనేసి అవన్నీ పట్టించుకొని ఇప్పుడు టైంలో మాత్రం అవన్నీ కొంచెం దూరం పెట్టండి. చాలా రకాలమైన ప్రాబ్లమ్స్ని దూరం పెట్టి ఓన్లీ స్టడీసే మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. తెలుగు మీద అయితే మీకు లెసన్స్కి కవులు, ఇతివృత్తం, ప్రక్రియ మీద మాత్రం మార్క్స్ పోకుండా మీకు ఈజీగా చదివే విధంగా నేను తెలుగు మొత్తం ఆల్ లెసన్స్ 3rd to 10th క్లాస్ వరకు అన్ని లెసన్స్ పెట్టానండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకైతే ఇప్పుడు డిఎస్సి జరుగుతుందిలే, అది వేరే విషయం. ఇప్పుడు మాత్రం నేను పెట్టింది మాత్రం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో అవి చూసి ఏ విధంగా చేశాను అన్నది మీరు ఒక బుక్లో రాసుకొని చదవడం, ప్రాక్టీస్ చేయడం అన్నీ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అంటే కొంతమంది కోచింగ్ వెళ్ళని వాళ్ళు హౌస్ వైఫ్స్కి ఏ మెటీరియల్ చదవాలి, ఏ విధంగా చదవాలి, అసలు టెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా చదవాలి అలాంటివి అడిగితే నేను ఒక వీడియోస్ చేసి పెడతానండి. టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా చదివితే మార్క్స్ గ్యాదర్ చేయవచ్చు అలాంటివి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.